భారతీయుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇతిహాసాల పట్ల లోతైన అధ్యయనం కలిగి ఉండాలి. అలాగే బైబిలు, ఖురాను, ఇక మహాగ్రంథం ఇలాంటి వాటి మీద అవగాహన కలిగి ఉండటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. స్వార్థం ఒక మనిషిని ఎంతకి దిగజారుస్తుంది అనే దానికి భారతంలో ఒక మంచి ఉదాహరణ లభిస్తుంది ఆలోచిస్తే. వ్యాస మహానుభావుడు భగవంతుడు, భగవాన్ అంటారు ఆయన ధర్మరాజు పాత్ర ద్వారా చూపిస్తాడు. ధర్మరాజు గొప్ప రాజ్యకాంక్షాపరుడు. అతను యముని కుమారుడు. ఏ విధంగా అయినా సరే కురు సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవాలి. అయినప్పటికీ పెద్ద తండ్రికి విధేయుడుగా ఉంటాడు, పెద్ద తల్లికి విధేయుడుగా ఉంటాడు, కన్న తల్లికి విధేయుడుగా ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ చేసేవన్నీ చేసేస్తూనే ఉంటాడు. సరే, భారతం యుద్ధం ముగిసింది. అటు కురువంశంలో అంటే కౌరవుల్లో కానీ ఇటు పాండవుల్లో కానీ వారసులు అనదగిన వాళ్ళు లేరు. యుద్ధం పెత్తనం కోసం జరిగింది తప్ప రెండు వంశాలని నాశనం చేసుకోవటానికి కాదు. కాబట్టి తప్పనిసరిగా కౌరవులు పాండవులు ఒకటి కావాలి. ఈ సమయంలో రాజ్యాన్ని పూర్తిగా చేజిక్కించుకొని తనకి ఉపపత్నుల ద్వారా జన్మించినటువంటి కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటించాలనుకున్నాడు. సరే, కృష్ణుడు చేసిన తంత్రం వల్ల అర్జునుడి మనవళ్ళు కౌరవ వంశీయులయ్యారు. సరే, అతను ఉన్నంతకాలం రకరకాల కుట్రలు చేశాడు. అవన్నీ కల్పనలు కావచ్చు, కల్పితాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చులే, కానీ భారతంలో ప్రత్యేకంగా స్పష్టంగా రాలేదు. సరే, తీరా ఆయన మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాను అనుకున్నాడు. స్వర్గానికి వెళ్ళాల, నరకానికి వెళ్ళాడు. తమ్ముడు భీముడు ఉన్నాడు స్వర్గంలో, తమ్ముడు దుర్యోధనుడు ఉన్నాడు, అన్న కొడుకు అభిమన్యుడు ఉన్నాడు. అర్జునుడికి నకుల సహదేవులకి ఒక పరిమితి మేరకు నరకంలో ఉండి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ ఇతనికి ఘోర నరకం అక్కడ అనుభవించాలి, అది సుదీర్ఘకాలం అని చెప్పి శాసించి చెప్పేశాడు. తండ్రి చెప్పాడు యమధర్మరాజు. ఎందుకనంటే స్వార్థం ఏ స్థాయికైనా దిగజారుస్తుంది.